అమ్మో, వర్షంలో హెడ్ ఫోన్స్ తడిచాయంటే పాడైపోతాయి. రాత్రి పగలంతా చేసిన కష్టం వృధా అయిపోతుంది. సడన్ గా అర్జున్ చూపు స్పృహ తప్పి పడిపోయిన ఉన్న అమ్మాయి వైపు మళ్ళింది. చూస్తుంటే చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలాగుందే. ఆమె ఊపిరి పీల్చుకుంటోంది, పల్స్ కూడా ఉంది. ఎంత వాసన వస్తోంది దేవుడా! ఈమెంత తాగిందో ఏంటో. ఎవరైనా నన్ను ఈమెతో ఇలా చూశారంటే ఇంకా తప్పకుండా నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాను. కానీ ఇంత రాత్రిపూట ఈమెను ఇలా ఒంటరిగా వదిలైతే వెళ్ళలేను. లేదు 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 లేదు, నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదు. అంతరాత్రి ఓ అందమైన అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా వదిలేయడం అర్జున్కు నచ్చలేదు. కాబట్టి ఆమెను ఇంటికి తీసుకువెళ్లడం మంచిదనుకున్నాడు. ఖచ్చితంగా ఈ రాత్రి అర్జున్ జీవితంలో టర్నింగ్ పాయింట్ కాబోతుంది. ఎలానో చూద్దాం. 2 రోజుల క్రితం ఆ నైట్ వైజాగ్ నగరంలోని లైట్లు నెమ్మదిగా మసకబారుతున్నాయి. బీచ్ వెంట ఉన్న చిన్న చిన్న షాపులు కూడా క్లోజ్ చేసే టైం అయింది. వాటిలో ఒకటి అర్జున్ అలియాస్ అజ్జుది. హలో, చాయ్ వాలా అన్నా, మసాలా వేసి ఒక టీ ఇవ్వా. అయ్యో అన్న, నన్ను క్షమించండి, షాప్ ఇప్పుడే క్లోజ్ చేసేస్తున్నాను. అలాగే టీ కూడా అయిపోయింది. మీరు ఒక పని చేయండి, మీరు ఉదయం రండి, మీకోసం రుచికరమైన మసాలా అల్లం యాలకుల టీ తయారు చేసిస్తా. అరే అన్నా, నాకు ఇప్పుడే తాగాలని ఉంది, నువ్వేమో రేపు రమ్మంటున్నావు. సరే అలాగైతే, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. ఒక పని చేయండి, నా దగ్గర బైక్ కూడా ఉంది, రండి కూర్చోండి, మా ఇంటి దగ్గర టీ తాగిస్తాను. అయ్యో వద్దు వద్దు, తర్వాత తాగుతాను. అరే లేదు లేదు లేదు, మొహమాట పడకండి, రండి, నేను మీకు టీ ఇస్తాను. మా ఇల్లు పక్కనే, ఇక్కడే బీచ్ పక్కన ఉంది, బీచ్ పక్కన రండి, ఒకసారి వెళ్దాం. బీచ్ పక్కన? అవునవును, కరెక్ట్ గా బీచ్ పక్కనే, అది కూడా సీ ఫేసింగ్. ఇలాగా విండోలో నుంచి సీ కనిపిస్తుంది. నువ్వు చాయ్ తో పాటు ఇంకేమైనా తాగావా ఏంటి? లేదు లేదు లేదు, నేను నిజం చెప్తున్నాను. మీ మీద కాదు, నా మీద ఒట్టు, అబద్ధం చెప్పట్లేదు. కొంచెం ముందుకు వెళ్తే మీకు ఆ గుడిసెలు కనిపిస్తున్నాయి కదా, ఆ గుడిసెల్లో ఒకటే మాది. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది గుడిసా? ఆ నువ్వు చాలా బాగా జోక్ చేస్తున్నావు. మరి నేను వెళ్తాను, ఇంకోసారి వస్తాలే. వస్తాను. తప్పకుండా. ఇతను బాషాబాయ్ బజ్జీ బండి నడుపుతాడు. అతని బిజినెస్ అంతగా సాగట్లేదు. నువ్వు అతను కరెక్ట్గా హ్యాండిల్ చేసావు తెలుసా, లేకపోతే అతను నీతో ఇంత రాత్రి టీ పెట్టించేవాడు. అందుకే జనాలు నా షాపుకి ఇంత నమ్మకంగా టీ తాగడానికి వస్తారు, అంత పేరుంది. ఏమంటావు? అదే నిజమే బ్రదర్. సరే కానీ అర్జున్, మాకు కూడా కొన్ని టిప్స్ చెప్పొచ్చు కదా. ఈ రోజు నా బిజినెస్ అసలు సరిగా జరగలేదు. చూడు తమ్ముడు, మంచి వ్యాపారం నడపడానికి కొత్త తరంలోని అభిరుచిని అర్థం చేసుకోవాలి, వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు బిజినెస్ ఆటోమేటిక్ గా అదే డెవలప్ అవుతుంది. అర్థమైందా? వావ్ అర్జున్, నిజంగా నువ్వు భలే డైలాగులు వేస్తావు తెలుసా. దీన్ని డైలాగులు వేయడం కాదు తమ్ముడు, బిజినెస్ నడపడం అంటారు. అర్థమైందా? అరే నువ్వు ఇక్కడ టీ ఎందుకు అమ్ముతున్నావు? దాన్ని ఏమంటారు, ఆ మూవీ ఫీల్డ్లోకి వెళ్ళు. నువ్వు చాలా బాగా మాట్లాడతావు, చాలా అందంగా కూడా ఉంటావు. హ్యాండ్సమ్ లుక్. అక్కడ మా తాత ఉన్నాడు, మరి నా మీద డబ్బు ఖర్చు పెట్టి నన్ను హీరోని చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇంటికి వెళ్ళు, మీ ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. అవును, భలే గుర్తు చేసావు, వస్తాను. జీవితంలో ఎక్కువ కోరికలు లేకపోవడంతో అర్జున్ అంతంత మాత్రం సంపాదించినప్పటికీ సంతోషంగా ఉండేవాడు. ప్రపంచం ముందు మంచి మనిషిగా, నిజాయితీ గల వ్యక్తిగా ఉండడమే అతని ఏకైక ప్రయత్నం. ఉన్నట్టుండి వర్షం పడిందంటే ఈ హెడ్ ఫోన్స్ అన్ని తడిసిపోయి పాడైపోతాయి. అప్పుడు పగలో రాత్రి కష్టపడిందంతా వృధా అయిపోతుంది. సడన్ గా అర్జున్ చూపు స్పృహ తప్పి పడిపోయిన ఒక అమ్మాయిపై పడింది. ఎవరేమే ఇలా తెల్లటి బట్టలు వేసుకుని ఇక్కడ ఇలా పడుకునుంది? కొంపతీసి దెయ్యం పోతామేమో కాదు కదా దేవుడా. ఎక్స్క్యూజ్ మీ, ఓయ్ అమ్మాయి, ఎందుకు లావడం లేదు? ఇంత అందమైన అమ్మాయి ఇంత ఖరీదైన బట్టలు వేసుకుని ఉంది. ఆమె తప్పకుండా చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయే అయి ఉంటుంది. ఊపిరైతే ఆడుతోంది, నాడి కూడా కొట్టుకుంటోంది. ఎంత వాసన వస్తుంది ఏంట్రా దేవుడా, ఎంత మందు తాగిందో ఏంటో. ఎవరైనా నన్ను ఈమెతో గనక ఇలా చూశారంటే ఖచ్చితంగా నేను సమస్యల్లో ఇరుక్కుంటాను. అలా అని ఇంత రాత్రిపూట ఈమెను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. ఏం చేయాలి? లేదు లేదు లేదు, నాకు మనసు ఒప్పుకోవడం లేదు. రాత్రిపూట ఇలా ఒక అందమైన అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒంటరిగా వదిలేయడం అర్జున్కు ఇష్టం లేదు. కాబట్టి ఆమెను ఇంటికి తీసుకెళ్లడం మంచిదనుకున్నాడు. ఈ రాత్రి అర్జున్ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎలానో చూద్దాం.
చేయాలి? జాకెట్ తీయాలా వద్దా? జాకెట్ తీసి స్పృహ తప్పి పడి ఉన్న అమ్మాయిని మంచంపై పడుకోబెట్టాడు. ఆమెకు సుమారు 21-22 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె బాడీపై తెల్లటి డిజైనర్ డ్రెస్ ఉంది. అది బహుశా అతని 6 నెలల సంపాదన కంటే ఎక్కువ ఖరీదైనది. ఆమె వేసుకున్న రిచ్ పర్ఫ్యూమ్ రూమ్ అంతా సువాసన వెదజల్లుతుంది. ఇంత గొప్పింటి అమ్మాయిలకు అసలు ఇదేం ఆనందం ఏంటో. ఇలా తాగి ఎక్కడ పడితే అక్కడే పడిపోతారు. మైకంలో ఏమవుతుందో అర్థం కాదు వీళ్ళకి. అతను ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురాకపోతే ఆమె ఒంటరిగా నిర్మానుష్యమైన ప్రదేశంలో పడి ఉండటం వల్ల వేరే వాళ్ళ బారిన పడేదని భయపడ్డాడు. అయ్యయ్యో, నా బట్టలు కూడా తడిసిపోయాయి. నేను మార్చుకుంటాను. ఈ రూమ్ అంతా నీ పర్ఫ్యూమ్తో నిండిపోయింది. ఈమెను తిరిగి ఇంటికెలా పంపాలి? అసలు ఫోన్ లేదు, ఐడి లేదు. ఎక్కువగా తాగటం వల్ల 10 గంటల వరకు నిద్ర కూడా లేవకపోవచ్చు. ఆమె బట్టలు తడిసిపోయాయి. ఒకవేళ నేను వాటిని మార్చకపోతే, అయ్యో దేవుడా, ఏంటి నన్ను ఈ పరిస్థితుల్లో పడేశావు? ఓరి నాయనా, ఇప్పుడు నేను తన బట్టలను ఎలా మార్చాలి? కానీ మార్చక తప్పదు కదా. ఉదయం వరకు ఇలాగే ఉంటే తన పరిస్థితి ఏమవుతుందో. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తుంది. అసలు ప్రాణంతో ఉంటేనే కదా గౌరవం అంటూ ఉండేది. అర్జున్ ఆ అమ్మాయి డ్రెస్ మారుస్తున్నప్పుడు ఎవరూ చూడకూడదనుకున్నాడు. ఎందుకంటే ఎవరైనా చూస్తే అర్జున్ అవమానంగా ఫీల్ అవుతాడు. అతను తన టీ కొట్టు మూసేసి తన ఊరికి తిరిగి వెళ్లాల్సి రావచ్చు. ఓరి నాయనో, నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను అనిపిస్తుంది. ఆ కార్డులో అర్జున్ అంతగా భయపడేలా ఏం చూశాడో. ఇంత అర్ధరాత్రి పూట ఎవరు వచ్చారు? ఎవరో డోర్ కొట్టడంతో అర్జున్ టెన్షన్ పడ్డాడు. ఎవరైనా అతన్ని ఈ అమ్మాయితో చూస్తే పెద్ద గందరగోళం జరుగుతుందని అతను భయపడ్డాడు. అర్జున్ సార్, ఓరి నాయనో, ఈ శృతి అర్ధరాత్రి పూట ఎక్కడికెందుకు వచ్చింది? ఒకవేళ ఈమెకు రూమ్లో నాతో పాటు ఒక అమ్మాయి ఉందని తెలిసిందేంటి? ఈమెను చూసిందంటే, దేవుడా, ఇప్పుడు నా పరువు పోయేలా ఉందేంటి? నిద్రపోయారా సార్? బయట నిలబడి ఉన్న అమ్మాయి అతనికి నైబర్, గుడ్ ఫ్రెండ్ కూడా. ఏమైంది? లోపల బట్టలు మార్చుకుంటున్నాను. అంతా ఓకేనా? టైం 2:30 అవుతోంది. అరే లేదు లేదు సార్, అంతా బానే ఉంది. మీరింటికొచ్చారో లేదో అని చూడ్డానికి వచ్చాను. ఈ రోజు వర్షం పడుతుంది కదా, అందుకనే. ఇంతకీ నీ చదువు బాగానే సాగుతుందా? ఇంతకీ నువ్వేదో ఫీజు ఏదో కట్టాలన్నావు. ఆ సమస్య అది తీరిపోయిందా లేదా ఇంకా ఉందా? లేదు లేదు సార్, అలాంటిదేమీ లేదు. కమన్ ప్రాబ్లం లేదు కదా? బ్యూటీ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓ సార్, మీరు ఇంటర్నెట్ వాడుతూ కొత్త పదాలు నేర్చుకుని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓరి నాయన, నువ్వు నా జీవితంలోకి ఇంత పెద్ద సమస్యగా ఎందుకు వచ్చావు? అసలు ఇంత ఖరీదైన బట్టల్ని ఎలా తీయాలి, ఎక్కడి నుంచి తీయాలి? చిచి, నాకేం అర్థం కావడం లేదు. దేవుడా, నాకు కొంచెం దారి చూపించవయ్యా. హే మేడం, హలో. అర్జున్ ఇప్పుడు ఆమె బట్టలు మార్చడం మరింత అవసరం. ఆమె చలికి దగ్గుతుంది. అప్పుడు అర్జున్ తన రూంలో లైట్స్ ఆపేసి కళ్ళు మూసుకుని ఎలాగోలా ఆ అమ్మాయి బట్టలు మార్చేశాడు. అమ్మయ్యా, రే రామా. ఈ అమ్మాయి పొద్దున్న లేవగానే తన పక్కన ఒక పరిచయం లేని వ్యక్తి పడుకోవడం చూసిందంటే, ఊరి దేవుడు, పెద్ద గందరగోళం సృష్టిస్తుంది.
అప్పుడే నన్ను ఒక్కటి కొడుతుంది. ఆ దేవుడికి అంతా తెలుసు. నేనంతా స్వచ్ఛమైన మనసుతోనే చేశాను. అందుకే ఆయన నాకు ఎలాంటి ఇబ్బంది రానివ్వడు. నాకు ఆ నమ్మకం ఉంది. బహుశా ఈ మంచి పనికి మేడం నాకు గిఫ్ట్ ఇస్తుందేమో. బహుమతిగా ఆమె నన్ను పెళ్లి కూడా చేసుకోవచ్చు. ఆమె నన్ను చూసి ఇంప్రెస్ అవ్వచ్చు. అలా కూడా జరగచ్చు కదా. దాన్ని చూసిన వెంటనే అర్జున్ ఆ కార్డు ఆర్డినరీ కార్డు కాదని తెలుసుకున్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ 100 కోట్లకు పైగా ఉన్నవారికి మాత్రమే అలాంటి కార్డులు ఇస్తారని అతను ఇంటర్నెట్లో చదివాడు. లావణ్య వర్మ. కార్డుపై పేరు చదవగానే అర్జున్కి ఆ అమ్మాయి ఎవరో అర్థమవుతుంది. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వైజాగ్లో ఉన్న టాప్ కంపెనీల్లో ఒకటి. ఈ అమ్మాయి అదే కుటుంబానికి సంబంధించినది. ఓరి దేవుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ మేడం ముందు మనం పురుగు కన్నా హీనం కదరా బాబు. మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలని కళ్ళకంటున్నాను. అర్జున్ పదే పదే అటు ఇటు తిరుగుతున్నాడు కానీ నిద్ర పట్టడం లేదు. అతనికి ఒక విషయం తెలియలేదు. అతను లావణ్య పట్ల అట్రాక్ట్ అవుతున్నాడని. మరుసటి రోజు ఉదయం అర్జున్ కళ్ళు తెరిచినప్పుడు అతను లావణ్యను అతి దగ్గరగా చూశాడు. ఆమె చెయ్యి అర్జున్ గుండెలపై ఉంది. అర్జున్ వణుకుతున్న చేతులతో ఆమె చేతిని తీసేశాడు. నిజానికి అర్జున్ అంత దగ్గరగా ఏ అమ్మాయిని ఇంతకు ముందు చూడలేదు. ఆహా, ఇక్కడ స్వర్గంలా ఉంది కదా. ఓరి నాయనో, 10 అయిపోయింది. ఈ రోజు నా బిజినెస్ మొత్తం పోయింది. లావణ్య వాయిస్ విన్న వెంటనే అర్జున్ ముఖం ఎర్రబడింది. అతను ఆమె వైపు చూసిన వెంటనే లావణ్య ఎక్స్ప్రెషన్ చూసి ఆమె తనను తప్పుగా అర్థం చేసుకుంటుందని అతనికి అర్థమైంది. మీరేమనుకుంటున్నారో అలాంటిదేమీ జరగలేదు. అర్థమవుతుందా మీకు? ఎవరు నువ్వు అని అడుగుతున్నాను కదా. సరే ప్లీజ్ మీరు ప్రశాంతంగా ఉండండి. నేను మీకు ఎవరనేది చెప్తాను, అంతా చెప్తాను. అరే శాంతించండి మేడం, శాంతించండి, శాంతించండి. మీకు బాగా తెలుసు కదా రాత్రి మీరు ఎంత ఎక్కువ తాగారో. మీరు రాత్రి బీచ్ ఒడ్డున పడుకొని ఉన్నారు. మీరెంత తాగారో ఆ విషయం మీకేమైనా తెలుసా? గాలి, తుఫాను, వర్షం ఇవేవి కూడా మిమ్మల్ని కదిలించలేకపోయాయి, లేపలేకపోయాయి. అర్థమైందా? దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపాడు. నేను మిమ్మల్ని ఎత్తుకుని నా ఇంటికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ఉండండి. లేకపోతే మీకేం జరిగేదో ఆ దేవుడికే తెలుసు. అర్థమవుతుందా మీకు? బీచ్? అరే ఇక్కడుంది బాత్రూమ్ ఇక్కడ. అరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? మీకు వెళ్ళాలనుకుంటే ఇగో మీ చెప్పులు తీసుకువెళ్ళండి. ఆ అమ్మాయి ఏడుస్తూ అర్జున్ గదిలో నుంచి వెళ్ళిపోయింది. దీంతో అర్జున్కి చాలా బాధ అనిపించింది. అద్భుతంగా ఉంది. ఈ పెద్దింటి అమ్మాయిలకి అసలు థ్యాంక్ యూ చెప్పడం కూడా తెలీదా ఏంటి? థ్యాంక్ యూ సంగతి వదిలే. ఒకవేళ వర్మగారు అమ్మాయి నా మీద కేసు పెడితే ఏమవుతుంది? పాపం ఏం తినలేదు, తాగలేదు, కానీ నా గ్లాస్ పగిలిపోయింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.